ఇకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. ప్రస్తుతం మనం ఉన్నాం సిద్దిపేట జిల్లా కొండపాకలో ఉన్నటువంటి అష్టాదశ శక్తిపీఠాల సహిత ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో. ఇక్కడ 18 అష్టాదశ పీఠాలు ఉన్నాయి. మీకు ప్రపంచం మొత్తంలో ఎక్కడా కూడా ఒకే చోట అష్టాదశ శక్తిపీఠాలు అనేవి ఉండవు. మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కశ్మీర్, శ్రీలంక, అస్సాం ఇలా రకరకాలైనటువంటి ప్లేసెస్ లో ఉన్న 18 శక్తిపీఠాలైనటువంటి అమ్మవార్లు కూడా ఇక్కడ మనకి దర్శనమిస్తారు. ఇది కేవలం తెలంగాణలో ఉన్నటువంటి ఈ ప్లేస్ లో మాత్రమే సాధ్యమైంది. ఇంతటి అదృష్టాన్ని నిజం చెప్పాలంటే మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి కల్పించారు. ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎందుకు అనేది మొత్తం డీటెయిల్డ్ గా మీకు ఫస్ట్ అమ్మవార్లను చూపించిన తర్వాత దీనంతటికీ కూడా ఎవరు కారకులు, ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని భక్తులకు ఎవరిచ్చారు, అవన్నీ కూడా తెలుసుకుందాం రండి. అష్టాదశ శక్తిపీఠాల్లో మొదటి శక్తిపీఠంగా కొలిచేటువంటి శ్రీ శాంకరీదేవి అమ్మవారు ట్రింకోమలి శ్రీలంకకు సంబంధించినటువంటి అమ్మవారి రూపాన్ని మనం ప్రత్యక్షంగా ఇక్కడ చూడొచ్చు. అదిగో కనిపిస్తుంది చూడండి. రెండవ శక్తిపీఠం అయినటువంటి శ్రీ కామాక్షి అమ్మవారు మనందరం కొలుస్తుంటాము కంచి కామాక్షి అమ్మవారిగా తమిళనాడు. సో ఆ శక్తిపీఠాన్ని ఇక్కడ చూడొచ్చు. శ్రీ శృంఖలాదేవి అమ్మవారు మూడవ శక్తిపీఠం. పశ్చిమ బెంగాల్లోని ప్రద్యుమ్నలో ఉండేటువంటి అమ్మవారి రూపాన్ని ఇక్కడ ప్రత్యక్షంగా చూడండి. నాలుగవ శక్తిపీఠం అయినటువంటి శ్రీ చాముండేశ్వరి అమ్మవారు కర్ణాటకలోని మైసూరు ప్రాంతంలో ఉండేటువంటి శక్తిపీఠం ఒక్కసారి చూడొచ్చు. మన తెలంగాణ అలంపూర్ లో ఉండేటువంటి శ్రీ జోగులాంబ శక్తిపీఠము మనందరికీ తెలుసు. తెలంగాణలో ఉన్నటువంటి ఏకైక శక్తిపీఠం అమ్మవారి శక్తిపీఠాన్ని ఇక్కడ కూడా ప్రతిష్ఠించబడింది చూడొచ్చు. ఆరవ శక్తిపీఠం అయినటువంటి శ్రీ భ్రమరాంబికా దేవి అమ్మవారు ఇది మనందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి శ్రీశైలంలో ఉంటుంది ఈ శక్తిపీఠం. అది కూడా ఇక్కడ ప్రతిష్ఠించబడింది. ఇక ఏడవ శక్తిపీఠం మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో ఉండేటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి శక్తిపీఠం. ఆ శక్తిపీఠాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు చూడొచ్చు. ఇక ఎనిమిదవ శక్తిపీఠం అయినటువంటి శ్రీ ఏకవీర మహాదేవి మహోర్ మహారాష్ట్రలో ఈ శక్తిపీఠం మనకు కనిపిస్తుంది. ఆ అమ్మవారి ప్రతిరూపం కూడా ఇక్కడ ప్రతిష్ఠించబడింది. ఇక తొమ్మిదవ శక్తిపీఠం అయినటువంటి శ్రీ మహాకాళీదేవి మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో ఈ శక్తిపీఠాన్ని మనం సందర్శించవచ్చు. ఆ అమ్మవారి రూపం కూడా ఇక్కడ చూడండి ఎంత బాగా పెట్టారు. ఇక 10వ శక్తిపీఠం అయినటువంటి శ్రీ పురుహూతికా దేవి అమ్మవారి స్వరూపాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. ఇది ఎక్కడుందో మన అందరికి తెలుసు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పిఠాపురంలో మనం కూడా ఒకసారి ఆ అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. ఆ రూపాన్ని కూడా మనం ఇక్కడ సందర్శించవచ్చు. ఒరిస్సాలోని జాజ్పూర్ లో ఉండే శ్రీ గిరిజాదేవి అమ్మవారి శక్తిపీఠాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించబడింది. ఒక్కసారి మనం చూడొచ్చు. ఇక అష్టాదశ శక్తిపీఠాల్లో 11వ శక్తిపీఠంగా ఈ అమ్మవారు ఉన్నారు. 12వ శక్తిపీఠం అయినటువంటి శ్రీ మాణిక్యాంబాదేవి మనందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ద్రాక్షారామంలో అమ్మవారి శక్తిపీఠం ఉంటుంది. ఆ రూపాన్ని కూడా మనం ఇక్కడ సందర్శించవచ్చు. ఇక అష్టాదశ శక్తిపీఠాల్లో 13వ శక్తిపీఠం అయినటువంటి శ్రీ కామరూపి అమ్మవారి శక్తిపీఠాన్ని ఇక్కడ చూడొచ్చు. ఇది అస్సాంలోని గౌహతిలో మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ చూడండి ఒక్కసారి అమ్మవారి 5 తలలు కనిపిస్తున్నాయి. పైన ఇంకో తల పెట్టేసి ఉంది. ఇది ఏంటి అనేది మనం ఖచ్చితంగా పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగలో ఉండే శ్రీ మాధవేశ్వరి దేవి అమ్మవారి శక్తిపీఠం 14వ శక్తిపీఠం. ఆ రూపాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. కొంచెం మిగతా అమ్మవార్ల కంటే పెద్దగా ఉన్నారు. ఎందుకు అనేది కూడా మనం అది కూడా పంతులు గారిని అడిగి ఈ 2 విషయాలు తర్వాత తెలుసుకుందాం ఖచ్చితంగా. ఉత్తరప్రదేశ్ కాంగ్రాలో ఉన్నటువంటి జ్వాలా క్షేత్రం శ్రీ వైష్ణవీదేవి అమ్మవారు 15వ శక్తిపీఠంగా కొలుస్తాం. ఆ అమ్మవారి రూపాన్ని కూడా మనం ఇక్కడ ప్రత్యక్షంగా దర్శించుకునేటువంటి అవకాశం ఉంది. బీహార్ గయాలో ఉన్నటువంటి శ్రీ మంగళ గౌరీదేవి అమ్మవారి శక్తిపీఠం ఇక్కడ ప్రత్యక్షంగా దర్శించుకుని కనులకు ఒక రకమైనటువంటి ఆనందాన్ని సంతోషాన్ని పొందగలిగే అవకాశం ఉంది. ఇక 17వ శక్తిపీఠమైనటువంటి శ్రీ విశాలాక్షి దేవి శక్తిపీఠం ఇది మనందరికీ తెలుసు. ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి కాశీలో ఉంది. ఆ అమ్మవారి శక్తిపీఠాన్ని కూడా మనం ఇక్కడ ప్రత్యక్షంగా దర్శనం చేసుకునే అవకాశాన్ని కలిగి ఉన్నాము. ఇక అష్టాదశ శక్తిపీఠాల్లో చివరి శక్తిపీఠం 18వ శక్తిపీఠం అయినటువంటి సరస్వతీదేవి అమ్మవారి శక్తిపీఠం ఇది కశ్మీర్ లో ఉంది. ఒకసారి చూడండి అమ్మవారి శక్తి రూపాన్ని. శ్రీనగర్ లో దర్శనం చేసుకునే అవకాశం మనకు ఉంటుంది. బట్ అలాంటి సేమ్ రిప్లికా అనొచ్చు. అక్కడ ఎలా అయితే ఉంటారో శక్తిపీఠాల అమ్మవార్లు అలాగే ఇక్కడ మనకు అందరూ దర్శనమిస్తున్నారు. అది మనం అదృష్టంగా భావించాలి. ఎందుకంటే తెలంగాణ కాదు అసలు ఆ మాటకు వస్తే సౌత్ ఇండియాలో మొత్తంగా కూడా ఎక్కడ ఇన్ని అష్టాదశ శక్తిపీఠాలు లేవేమో. బహుశా ది వన్ అండ్ ఓన్లీ శక్తిపీఠం ఇక్కడ మాత్రమే మనం చూడగలం. నేను ఇందాక చెప్పాను కదా గౌహతి అస్సాంలో ఉన్నటువంటి అమ్మవారి
శక్తిపీఠంలో ఇక్కడ స్పెషల్ గా ఎందుకో 5 తలల కిందికి ఒక తల పైకి కనిపిస్తుంది. కామరూపి దేవి అమ్మవారి విగ్రహం ఇది. యాక్చువల్లీ మనకి అస్సాం గౌహతిలోకి వచ్చేసరికి అక్కడ శక్తి పీఠం అనేది లేదు, డెస్ట్రాయ్ అయిపోయింది. అక్కడ కేవలం నార్మల్ గా మాత్రమే ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం పాతది, అంటే స్థపతులు ఉంటారు కదా, వాళ్ళకి తెలుసు కాబట్టి పాత అమ్మవారి రూపం ఎలా ఉంటుందో అలా తీసుకొని ఇక్కడ పెట్టారు. ఏమీ లేకుండా పెట్టలేరు కాబట్టి శక్తిపీఠాన్ని అలా ఇక్కడ ప్రతిష్ఠించారనమాట. సో ఇంకా డీటెయిల్స్ అలా ఎందుకున్నారు అమ్మవారు అనేది మాత్రం ఒకసారి పంతులు గారిని అడుగుదాము. అయితే ఏంటంటే పంతులు గారికి కొంచెం తెలుగు బాగా రాదు, అయినా కూడా ట్రై చేద్దాం. ఎందుకు ఇలా ఉంది స్వామి? ఎందుకంటే కింద 5 రూపాయలు తలలు, పైన ఒక తల ఎందుకుంది? ఈ దేవి కామరూపిణి దేవి, तृतीय देवी फर्स्ट कामरूपिणी देवी पालन संहार सृष्टि पालन करता आणि षडमुख देवी संहार देवी इति महाकाली इति तृतीय देवी पालन करता संहार करता सृष्टि करता ब्रह्मा विष्णु महेश ब्रह्मा इति ब्रह्मा सृष्टि करता विष्णु पालन करता शिव संहार करता इति देवीलो अम्मावारिलो षड्मुखम देवी ఇది షడ్ముఖ దృష్టి పృథివీ మొత్తం పృథివీ దేవిలో మొత్తం షడ్ముఖం. ఒక ముఖాన్ని ఎందుకు పైకి పెట్టారు? ఒక ముఖాలు బ్రహ్మ విష్ణు మహేశ స్వరూపం ఇది షడ్ముఖ దేవి ఇది వేరే. ఓకే, పంచముఖాలు కిందకి పెట్టి పంచముఖాలు స్ట్రేస్ ఒకటి ముఖాలు మొత్తం పృథివీ దేవ ఇది కొంచెం ఊపర్ పైన పెట్టారు. అక్కడ ఇంకొకటి చూసాను, అది కూడా చెప్పండి రండి. ఈ అమ్మవారి ఫేస్ ఎందుకు చాలా పెద్దగా అనిపిస్తోంది? ఈ అమ్మవారిలో అష్టాదశ శక్తిపీఠ మహాకాళీ దేవి రెండు దేవిలో మొత్తం ఫేస్ కొంచెం పెద్ద. మాధవేశ్వరి దేవి త్రిసప్తవి పితాపూత ఇత్యుక్తే అమ్మవారి పార్వతీదేవి సతి అమ్మవారిలో ఒకటి పేరు దాక్షాయణి ఇత్యస్ర దక్ష పుత్రి ఇది దాక్షాయణి ఇది పార్వతీదేవి సతీదేవి ఇది కొంచెం ఒకటి రూపం. అయితే ఇవి రెండు అమ్మవార్లు ఏంటంటే సతీదేవి పార్వతీదేవి రూపాయలు. ఈ ఇద్దరు ఒకటే ఆ శివుని చూసేటప్పుడు ఇవి రెండు మాత్రం పెద్దగా మనకు విగ్రహాలుగా కనబడతాయి. మనకు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది? మనం పోయిన నవంబర్ కార్తీక మాసం రోజు స్టార్ట్ చేసాం. ఇక్కడికి లాస్ట్ 1 year కింద, ఒక 1 month కింద కూడా వార్షికోత్సవం కూడా అయింది. భారతదేశంలోనే ప్రప్రథమ దేవాలయం మనకి ఇది మనకు పుష్పగిరి స్వామి వారి ఆధ్వర్యంలోనే అరవై మొత్తం అన్ని శక్తిపీఠాలు ప్రతిష్ఠ అయినాయి. అన్ని ఒకటి చోట్ల ఫస్ట్ టైం మనకి ఇండియాలో. ఇది భారతదేశంలో, ప్రపంచంలోనే మనకు ఫస్ట్. అష్టాదశ శక్తిపీఠాలన్నీ ఒకటే చోట ఉన్నాయి కదా, ఎలా అనిపిస్తోంది? మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలు అన్ని తిరగకుండా ఒకే చోట అన్ని శక్తి పీఠాలు ఉన్నాయని ఇక్కడికి దర్శించుకోవడానికి ఫస్ట్ టైం వచ్చాము. ఫస్ట్ టైం వచ్చారా? ఓకే, మీరు అమ్మవారికి ఓడిబియ్యం కూడా 18 శక్తి పీఠాలు ఉన్నాయి కాబట్టి ఓడిబియ్యం కూడా తెచ్చుకొని అన్ని అమ్మవార్లకు ఓడిబియ్యం పోసుకున్నాము. ధనుర్మాసం సందర్భంగా అన్ని అమ్మవార్లకు ఓడిబియ్యాలు పోసుకోవడం జరిగింది. ఎలా అనిపిస్తుంది అండి అన్ని శక్తి పీఠాలు ఒకటే చోట? చాలా బాగుందండి. మేము కరీంనగర్ నుండి వచ్చాము. ఓకే, ఫస్ట్ టైం వచ్చాము. మళ్ళీ వస్తాం, మంచిగా అనిపిస్తుంది. ఎన్నిసార్లు వచ్చారు? ఇదే ఫస్ట్ టైం అండి. చాలా బాగుంది. ఎందుకంటే అన్ని ప్లేసులకి అందరం వెళ్ళలేము కదా, వెళ్ళలేనందుకు ఇక్కడ అన్ని 18 అమ్మవార్లు శక్తిపీఠాలు మాకు దర్శించినాయి కనుక చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది అమ్మవార్లని ఒకటే చోట దర్శించుకోవటం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. మనం అన్ని దగ్గరికి వెళ్ళడానికి కూడా మనకు అవైలబుల్ ఉండదు కాబట్టి ఒకటే దగ్గర 18 శక్తిపీఠాలను చూసి చాలా సంతోషంగా ఉంది. ఇదే ఫస్ట్ టైం వచ్చాము, మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. సో మీకు ఇందాకే చెప్పాను నేను, అష్టాదశ శక్తి పీఠాలను మనందరికీ కూడా దర్శనం చేసుకునే భాగ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో కల్పించినటువంటి ఆ గొప్ప వ్యక్తి, అందరికీ తెలిసినటువంటి మన రమణాచారి గారు, ఆయన భార్య. ఒకసారి ఇద్దరు మనతోనే ఉన్నారు. నిజానికి వాళ్ళిద్దరూ కూడా హెల్త్ బాలేక కనీసం నడవడానికి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో కేవలం నేను రిక్వెస్ట్ చేశాను, మీరు వస్తే బాగుంటుంది, ఎందుకంటే మీ సంకల్పం చాలా గొప్పది, దాని ముందు మీరు లేకపోతే కష్టం అవుతుంది సార్ అని రిక్వెస్ట్ చేసినందుకు వాళ్ళిద్దరూ వచ్చారు. మీ ఇద్దరికి ధన్యవాదాలు సార్. ఫస్ట్ అంత దూరం నుంచి నేను అడగగానే కాదనకుండా వచ్చారు. ఎందుకంటే ఇంత మహిమాన్వితమైనటువంటి క్షేత్రాలను మీరు ఇక్కడ ఏర్పాటు చేసి ప్రపంచానికి తెలియకుండా ఎలా ఉండిపోతారు సార్? అందుకే అడిగాను రమ్మని. సరే, ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చింది? ఇంతటి గొప్ప సంకల్పం మీకు ఎలా, అసలు ఇద్దరిలో ఎలా కలిగింది ఇంత గొప్ప సంకల్పం? ఫస్ట్ మీరే చెప్పాలి. ఈ అష్టాదశ సమిత రామలింగేశ్వర ఆలయానికి ఈ అమ్మవార్లు 18 అష్టాదశ ఉన్నారు కాబట్టి ఇక్కడే మన భారతదేశంలోనే మొట్టమొదటిగా ఏర్పడ్డది, ఎక్కడా లేదు. ఎవరికి చేత కాకున్నా, ఎవరికి చేతనైనా అందరు ఇక్కడే అమ్మవార్లను దర్శించుకొని వెళ్ళవలసిన భాగ్యం మనకు కలిగింది. కాబట్టి ఇదే నాకు సంతోషం, ఇదే నా ఆకాంక్ష. ఇది ఎవరు చేశారంటే రాజరాజ రామేశం లింగం గారు. ఆయన
మాటతోని వచ్చింది. అంటే ఆ అమ్మవారు ఆయనకు అనిపించిందో ఏమో అలా పెట్టారు. ఇక్కడ ఉన్న సభ్యులందరూ పాల్గొన్నారు. ఇంత దాకా తీసుకొచ్చారమ్మా. ఇది పుష్పగిరి స్వామి వల్ల ఇది ప్రతిష్టాపన జరిగింది. ఇలాగే ఇంకా అంచెలంచెలుగా జరగాలని ఆకాంక్షిస్తూ సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇంత దూరం రప్పించినందుకు. పర్వాలేదు, నన్ను తీసుకొచ్చారు, ఇంకా నాకు సంతోషం అమ్మ. థ్యాంక్ యూ సార్. స్వర్ణ యంత్రాన్ని ప్రతిష్ఠించి 1000 ఏళ్లకు సరిపడేటువంటి ఆ ఏదైతే శక్తి ఉంటుందో ఆ శక్తిని మరకత లింగ రూపంలో ఇక్కడ ప్రజలకు భక్తులకు దర్శనమిచ్చేలాగా చేయగలిగారు. గొప్ప సంకల్పం మీలో అమ్మ చెప్పారు. ఇప్పుడు ఆ సంకల్పానికి కారణం ఏంటో మీరు చాలా చేస్తున్నారు. ఆనంద నిలయం కావచ్చు, లేకపోతే ఇది కావచ్చు, చిన్న పిల్లల అక్కడ ఉన్నటువంటి ఏదైతే బాల సదనం ఉందో అది కావచ్చు. తర్వాత కొత్తగా మీరు హాస్పిటల్ కూడా స్టార్ట్ చేశారు, హార్ట్ ప్రాబ్లం ఉన్న పిల్లల కోసం అని విన్నాను. బట్ మీకు 2 చేతులు ఎత్తి నమస్కరించాల్సినటువంటి పరిస్థితి సార్. మామూలుగా ఏంటంటే మీ స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇలాంటివన్నీ పట్టించుకోరు అసలు. బట్ మీరు అమ్మ, అష్టాదశ శక్తిపీఠాలు అత్యంత ప్రభావవంతమైనటువంటి అమ్మవారి స్వరూపాలు. లంకాయాం అని చెప్పని శ్రీలంకలో ఉండేటువంటి అమ్మవారు ఒకరైతే, భారతదేశంలో 17 ప్రాంతాల్లో, శాంకరి లంకలో ఉంటే 17 ప్రాంతాల్లో భారతదేశంలో అమ్మవారి యొక్క స్వరూపాలు ఉన్నాయి. నిజానికి తెలుగునాట జోగులాంబగా ఆలంపూర్లో ఉంది, అలాగే పిఠాపురంలో పురుహూతిక అంబలాగా ఉంది, అలాగే ద్రాక్షారామంలో మాణిక్యాంబలాగా ఉంది, మైసూర్లో చాముండేశ్వరిలాగా ఉంది, కామరూపిణిలాగా అస్సాంలో ఉంది గౌహతిలో. ఇలా 18 రూపాలుగా ఉండేటువంటి ఆ మహాతల్లి ఒక్కచోటనే 18 రూపాలు వెలియడం అనేటువంటిది ఇది తెలుగు వాళ్ళు చేసుకున్నటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నాను. లేకపోతే ఆలోచన రావడం ఏమిటి, ఎందుకు కావాలి, ఎలా రావాలి అనే దానికి ఇవాళ మనం చూస్తున్నటువంటి ఈ రూపానికి, ఈ స్వరూపానికి వెనక ఎంతో మంది పెద్దల యొక్క ఆశీస్సులు ఉన్నాయి. కానీ అన్నిటికంటే మించి అమ్మవారి అనుగ్రహం ఉంది. నేను ఇక్కడ వెలుస్తాను, ఇది పవిత్రమైనటువంటి ప్రాంతము, నేను ఇక్కడ ఉంటానని చెప్పని అమ్మవారు అనుకుంది కాబట్టే అష్టాదశ శక్తిపీఠ సహిత రామలింగేశ్వర స్వామి ఆలయం ఇక్కడ ఏర్పడడం అనేటువంటిది అమ్మవారి యొక్క దయ. ముందు వారికి నేను నమస్కరించుకుంటున్నాను. అయితే ఏ కార్యక్రమం అయినా కానీ ఎవరో ఒకరి ద్వారా కావాల్సి వస్తుంటుంది. ఆ మహానుభావుడు మేమందరం కూడా తండ్రిలా భావించేటువంటి గొప్పవాడు గట్టు రామరాజేశం గారు అని చెప్పని, వారు ఒక ఆలోచన ఉంది అని చెప్పని తన 80వ ఏట 82వ ఏట నాకు అష్టాదశ శక్తిపీఠ సహిత రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని కట్టాలని చెప్పని ఉంది. మీ వల్ల ఆనంద నిలయం అయింది, ఆనంద బాలసదనం అయింది, అలాగే సత్యసాయి వాళ్ళతో నిర్వహింపజేసినటువంటి ఒక జూనియర్ కళాశాలలో ఆడపిల్లలకి ఉచిత విద్యతో పాటు ఉచిత భోజనము, ఉచిత వసతి, ఇవన్నీ కూడా కళాశాల ఏర్పరిచి 100,000 మంది పిల్లలకు కూడా మీరు చేసినారు. ఇవన్నీ చూస్తూ ఉంటే భగవంతుడు నిన్ను అనుగ్రహించినట్టుగా ఉంది కాబట్టి నా కోరిక ఇది అని చెప్పారు. అది భగవంతుడు పంపించినట్టుగా అనుకున్నాను మా రామరాజేశం గారిని. 1,50,00,000 రూపాయలు నేను ఇస్తానని చెప్పి ముందుకు వచ్చేటువంటి మానవ మాతృలు ఎవరున్నారమ్మా ఈ మధ్య? ఆయన ఇచ్చినటువంటి 1,50,00,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల బహుశా ఇది భగవంతుడి ఆదేశం కావచ్చు, అమ్మవారి యొక్క అనుగ్రహం కావచ్చు అనేటువంటి అభిప్రాయంతో ముందుకు అడిగేశామే కానీ మాది ఏమీ లేదు, మా శక్తి కాదు ఇది. అమ్మవారి అనుగ్రహం తర్వాత రామరాజేశం గారి యొక్క సంకల్పం, ఆయన యొక్క సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఆయన 1,50,00,000 రూపాయలు ఇచ్చిన తర్వాత ఎలా ముందుకు పోవాలా ఏమిటి అని చెప్పని వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి, గట్టు రవి గారు కానీ అమర్ కానీ వారి అన్నగారు వారిరువురితో కూడా మాట్లాడితే మా నాన్నగారు ఏది చెప్తాదండి, మేము ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటామని చెప్పని వచ్చినటువంటి ఆ సోదరులకు ఇద్దరికి కూడా నేను నమస్కరిస్తూ ఉన్నాను. గట్టు రవికి, గట్టు అమర్, నాకంటే చిన్నవాళ్ళు వాళ్ళు అయినా సరే ఇక్కడ చిన్న పెద్ద కాదమ్మా, ఎవరు మంచి పని చేస్తారో వారికి నమస్కరించాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ఈ ఆలయం ఏర్పడడానికి కోసం అని చెప్పని వారి ఇద్దరు అన్నదమ్ములు కూడా ముందుకొచ్చి ఆ తర్వాత ఎలా చేద్దాం దీన్ని అని చెప్పి అనుకున్నప్పుడు అయితే నాగరాజు గారు నేను ముందుకు వస్తానని చెప్పని, మహంకాళి రాజేశ్వర్ గారు నేను ముందుకు వస్తానని, అమ్మవారు పంపించినటువంటి సైనికుల్లాగా ఒకరికొకరు ఒకరికొకరు వచ్చి ఇవాళ మనం ఈ కార్యక్రమాన్ని ఇలా చూస్తున్నాము. ఇవాళ మనం కనబడుతున్నటువంటి 18 ఆలయాలు, శివుడి యొక్క ఆలయం, పార్వతీ యొక్క ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయం, వినాయకుడి యొక్క ఆలయం, 22 ఆలయాలు. ఒక్కొక్క ఆలయానికే చాలా కష్టపడేటువంటి పరిస్థితి వస్తే 22 ఆలయాలను నిర్మించడానికి ఎంత ఖర్చు వచ్చింది, ఎంతమంది ముందుకు వచ్చారు. ట్రస్ట్ మెంబర్లకు ఒక్కొక్కరు 3,000 రూపాయలు ఇచ్చారు. అది 3,000 రూపాయలు కాదు, మాకు లక్షలతో సమానం, కోట్ల రూపాయలతో సమానం. అట్లాగే మేము ముందుకు వస్తామని చెప్పని ఫౌండర్ ట్రస్టీ మెంబర్స్ 23 వాళ్ళు ముందుకొచ్చి 9 లక్షల రూపాయలు చొప్పున ఇస్తే ఇక్కడ ధ్వజస్తంభం అది దగద్దగాయమానంగా సువర్ణ వర్ణంలో గొప్పగా అది ప్రకాశిస్తుంది అని చెప్పంటే, ధ్వజస్తంభం నిలబడ్డప్పుడు చూశాను, ప్రతిష్ఠింపబడినప్పుడు చూశాను, ఇవాళ అది సువర్ణమయమై ప్రకాశిస్తుంది అని చెప్పంటే ఇది కూడా స్వామివారి యొక్క దయ. మేము చేసిన ఒకే ఒక మంచి పని ఏంటంటే అమ్మా, ఆ రామరాజేశం గారి యొక్క పేరు నిలబడాలనేటువంటి అభిప్రాయంతో ఇవాళ మనం ఉంటాం, రేపు ఉండం. కానీ ఈ ఆలయం వచ్చేటువంటి తరాలకందరికీ కూడా చాలా గొప్పైనటువంటి స్ఫూర్తిని, ప్రదీప్తిని, దీప్తిని, కీర్తిని, ఆ కుటుంబానికి కావాల్సినటువంటి ఆయుష్ని, ప్రమాణాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ ఈశ్వరుడి పేరు రామలింగేశ్వర స్వామి.
రామరాజేశం గారి పేరు వచ్చేటట్టుగా అష్టాదశ శక్తిపీఠ సహిత రామలింగేశ్వర స్వామి అని చెప్పని ఆ స్వామి యొక్క దయతో ఆ పేరును అలా పెట్టడానికి కోసం చెప్పని వారు అనుమతించినారు. కాబట్టి ఆ కార్యక్రమాన్ని పెట్టి ఇప్పుడు 18 ఆలయాల్లో దాదాపు 18 మంది పురోహితుల్ని ఎంపిక చేయాలని చెప్పి అనుకుంటున్నాము. ఇటీవల ఆ పురోహితుల యొక్క కొరత కొంచెం ఉంది అని చెప్పినటువంటి అభిప్రాయంతో ఆ కొరత తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నాము. అయితే పరమ పూజ్య జగద్గురు పుష్పగిరి పీఠాధీశ్వరులు అలాగే మదనానంద సరస్వతి స్వామివారు వారు ఇరువురి యొక్క ఆశీస్సులతో నిర్మింపబడినటువంటి ఈ ఆలయానికి పుష్పగిరి స్వామివారి యొక్క ఆధీనంలో దీన్ని నిర్వహించాలని చెప్పని సంకల్పించి దీన్ని ప్రతిష్టాపన కార్యక్రమం దాదాపు 1 సంవత్సరం క్రితం చేశాం. గత సంవత్సరం 2023 నవంబర్ నెలలో ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. 1 సంవత్సర కాలంగా ఒక్కొక్కటి ఇంప్రూవ్మెంట్స్ జరుగుతున్నాయి. ఇది ఎందుకు నేను ఈ రకంగా చెప్తున్నాను అని చెప్పంటే ఏదో ఒక కారణం లేకుండా ఇక్కడ ఆలయాలు రావడం అనేటువంటిది, ఒకటే చోట వెలవడం అనేటువంటిది కేవలం అమ్మవారి యొక్క అనుగ్రహం కాబట్టే జరిగింది, కానీ వేరే కాదు. వ్యక్తులం మేము కేవలం అమ్మవారి యొక్క సేవకుల్లాగా ఇక్కడ పనిచేసినాము. నాతో పాటు మా ఆనందనిలయం ట్రస్ట్ మెంబర్లు అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వైకుంఠం గారు కానీ వెంకటేశం గారు కానీ, ఇంతకుముందు కూడా మీరు ఆనందనిలయం గురించి మాట్లాడినప్పుడు వారి పేర్లు, ఎందుకంటే ఎవరైతే మంచి పనులు చేస్తారో వాళ్ళని తలుచుకోవాల్సిన అవసరం ఉంది. మా బాలరెడ్డి గారు కానీ, రమేష్ కానీ, శ్రీకాంత్ శర్మ కానీ, ఆనందనిలయం ట్రస్ట్ సభ్యులతో పాటు మా ఆనంద బాలసదనానికి పిల్లలందరూ కూడా రేపు పొద్దున పెద్దవాళ్ళు అయ్యి గొప్పగా పెరిగిన తర్వాత వాళ్ళకి తెలిసి వస్తుంది. బాలసదనం కూడా ఇక్కడ పెడితే ఒక మంచి విషయం ఏంటంటే ఆనందనిలయంలో ఉండేటువంటి 70 మంది వృద్ధులకి మా మనవలంతా ఇక్కడే ఉన్నారు అనేటువంటి అభిప్రాయం కలిగి ఒక రకమైన బాంధవ్యం కలుగుతుంది, ఒక రకమైనటువంటి అనుబంధం పెరుగుతుంది, ఒక రకమైనటువంటి ఆప్యాయత పెరుగుతుంది. పిల్లలకు కూడా తాతయ్య అని చెప్పి పిలుచుకోవడానికి ఒక అవకాశం వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆనంద బాలసదనాన్ని నిర్వహించడానికి పెద్దలు నాకెంతో ఆత్మీయులైనటువంటి శ్రీ వెంకటశెట్టి రాజమౌళి గారు ముందుకొస్తే ఆనంద బాలసదనం, ఆనంద నిలయం, ఒక కళాశాల, ఒక ఆసుపత్రి, ఈ దేవాలయం, కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, నారాయణవనం, గోశాల ఇవన్నీ కూడా నిర్వహించడము నిర్మింపడం అనేటువంటిది స్వామివారి యొక్క దయ, అమ్మవారి యొక్క దయ. మీ అందరూ ఇక్కడికి వచ్చి దీన్ని ఇలాగే సేవించడానికి కావాల్సిన అవకాశం కలిగిస్తున్నారు. కాబట్టి సర్వేజన సుఖినోభవ. ఒకసారి నన్ను ఆశ్రమం దగ్గరికి తీసుకెళ్ళాలి సార్, మనం మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళాలి ఒక్కసారి. ఈ ఆలయం దగ్గర నుంచి మనం వెళ్ళేది ఆనంద నిలయానికే. ఆనంద నిలయం ఆశ్రమానికి వెళ్దాం, మళ్ళీ ఒకసారి అందరినీ మీరు చూసినట్టుగా ఉంటుంది, మా వాళ్ళందరితో కూడా మాట్లాడినట్టుగా ఉంటుంది. తప్పకుండా ఇక్కడ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత దయచేసి మా ఆశ్రమంలో మీరు భోజనం చేస్తే నేను సంతోషిస్తాను తల్లి. మా అమ్మాయి లాంటి దానివి నువ్వు తప్పకుండా ఒప్పుకోవాలి. అన్ని సంస్థలకు ప్రేరణ ఇచ్చిన అమ్మవారే ఈ అమ్మవారు. అష్టాదశ పీఠాలు శక్తి పీఠాలే అన్ని ప్రేరణలతో జరిగినాయి. అమ్మవారే ఇచ్చింది వాళ్ళకి. మనం చూస్తున్నాము స్వామివారి మరకతలింగం అనేది చాలా కొద్ది ప్లేసెస్లోనే మనం చూస్తాము. ఇక్కడ ఇంకోటి ఏంటంటే స్వర్ణంతో తయారు చేసినటువంటి యంత్రాన్ని లోపల ప్రతిష్ఠించారు. అంటే 1000 ఏళ్లకు సరిపడా ఎంత బలము ఆ పవర్ అయితే ఉంటుందో అదంతా కూడా ఈ టెంపుల్కి ఉంటుంది. దాంతో పాటు 18 అమ్మవార్లు, అష్టాదశ శక్తిపీఠాలు కూడా ఇక్కడ మనకు కొలువై ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు విజిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, దర్శనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ నుంచి జస్ట్ 1.5 అవర్ జర్నీ అంతే. సో మీరు తప్పకుండా ఒక్కసారి అయితే ఈ ఆలయాన్ని, ఇంతమంది అమ్మవార్లు, ఇంతమంది దేవుళ్ళు ఉన్నటువంటి ఆలయాన్ని, పక్కనే ఉన్న ఆనంద నిలయాన్ని కూడా ఒక్కసారి దర్శనం చేసుకోండి. అమ్మవారి ఆశీస్సులతో పాటు ఆ పిల్లలు వాళ్ళ ఆనందాన్ని చూడొచ్చు. సేమ్ టైము పెద్దవాళ్ళు ఎలా ఉన్నారో కూడా మీరు ఒక్కసారి చూస్తే కొన్ని విలువల్ని మనం ఈ జన్మకు సరిపడా పొందే అవకాశం ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.